వీడియో ఎడిటింగ్ కోసము చాలా మంది ల్యాప్టాప్లు ఉన్న సరే ల్యాప్టాప్లు అంతగా మనకు ఈ యొక్క ఏంటి అడాబ్ ప్రీమియర్ ప్రో ఇవన్నీ సపోర్ట్ చేయవు. ఐబుక్ కానీ లేక మనకు కంప్యూటర్ పీస్ ఉంటేనే మనకు ఈ మంచి మంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి చాలా మంది అది పెద్ద పెద్ద మొబైల్ సామ్సంగ్ S20 కావచ్చు, నాదైతే S20 FE 20 కావచ్చు, 21, 22 కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఈ మొబైల్ అండ్ దానికన్నా చిన్న మొబైల్ వివో, ఒప్పో, రియల్మీ, రెడ్మీ 1000 ఎబోవ్ ఉన్న మొబైల్ కావచ్చు. మనము వీడియో ఎడిటింగ్ కోసం వాడే మనకు ఏది అప్లికేషన్ వచ్చేసరికి కైన్ మాస్టర్ చాలా మందికి తెలిసిందే, చాలా మంది యూజ్ చేస్తారు. కాకపోతే ఈరోజు ఈ వీడియోలో మీకు అంతకన్నా బెటర్, అంతకన్నా సూపర్ పర్ఫార్మెన్స్ మనకు కైన్ మాస్టర్లో కరెక్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకున్నాను, మళ్ళీ మనకు స్టోరేజ్ ఫుల్ అయితే మొత్తం డిలీట్ చేయాలి పడుతుంది, మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏ జనరేషన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉన్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్ రావు, మన్ను మసాలా దుబ్బ ఏమి రావు, ఓన్లీ కటింగ్, ట్రిప్పింగ్ అండ్ కొన్ని బర్న్ చేసేటి, దాంతోపాటు కొంచెం స్మూత్ ఉంటుంది, అది తప్ప ఏముండయి. వాటర్ మార్క్తో కూడా యూజ్ చేస్తారు. వాటర్ మార్క్ లేకుండా కొంతమందికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. ఈ వీడియోలో చెప్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేను చెప్పాను. కాకపోతే కావాలంటే మీకు ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజ్ పెడితే మీకు ఒక కైన్ మాస్టర్ వాటర్ మార్క్ లేకుండా కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. దాంతోపాటు ఇప్పుడు కైన్ మాస్టర్ కంటే సూపర్ డూపర్ ఒక అప్లికేషన్ ఉన్నది, మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. మీరు కైన్ మాస్టర్లో కొన్ని డివైజ్లో మనకు 4K సపోర్ట్ ఉండదు అండ్ ఓన్లీ 1080 వరకు 720 వరకే మనకి ఎక్స్పోర్టింగ్ ఉంటుంది. కాకపోతే చెప్పే అప్లికేషన్లో మీరు 4K వరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దాంతోపాటు మంచి ఎడిటింగ్ మీకు ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళేసి చూపిస్తాను, మొత్తం A to Z మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరికైతే మంచి ఎడిటింగ్, మీ యొక్క వీడియో మీ మొబైల్ కెమెరా ఎంత చెడ్డగా ఎంత దారుణంగా ఉన్నా సరే మీ యొక్క వీడియో సూపర్ డూపర్గా 4K రెజల్యూషన్లో మంచి వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను మన కైన్ మాస్టర్ను మించిన అప్లికేషన్ ఇది, వాటర్ మార్క్ లేకుండా కూడా మన ప్లే స్టోర్లో ఉంటుంది, చూపిస్తాను. ఓకే, స్క్రీన్లోకి వెళ్ళి తెలుసుకుందాం, లెట్స్ గో. మీకు అప్లికేషన్ పేరు చెప్పాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను, ఎందుకంటే చెప్తే మీరు స్కిప్ చేసి వెళ్తారు అండ్ మీకు సరిగ్గా దీని గురించి అర్థం కాకపోవచ్చు. ఫస్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న వీడియోస్ వస్తాయి. ఆల్ పైన క్లిక్ చేస్తే వీడియోస్, ఆడియోస్ వస్తాయి. మనం ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మా వైఫ్తో ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ యొక్క ఏరో మైక్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇది 9:16 ఎంతవరకు మనము ఎక్స్పోర్టింగ్ చేసుకోవచ్చో ఫస్ట్ చూపిస్తాను. ఇక్కడ 1080 అని చెప్పింది కదా, దీనిపై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూసుకుంటే HD లార్జ్ అని ఉంది, SD అని ఉంది, దాంతోపాటు ఇక్కడ 2K ఉంది, 4K ఉంది. 4K వరకు అయితే మనకి ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ దీని యొక్క రెజల్యూషన్ కూడా ఫ్రేమ్ రేట్ కూడా మనం పెంచుకోవచ్చు. 16, 15, 13, 25 చాలా మంది 13 అయితే చేస్తారు. 15 చేసుకోండి, కొంచెం పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చేద్దాము, అనేది మాకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి చూడండి, ఈ యొక్క స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ స్టిక్కర్స్ మాత్రం వస్తాయి. టెక్స్ట్ మనకు నచ్చిన మంచి టెక్స్ట్ మనకు కైన్ మాస్టర్లో మాత్రం అస్సలు దొరకదు. మ్యూజిక్, ఇక్కడ మ్యూజిక్ మనకు ప్రతి ఒక్క ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, పన్నీ మ్యూజిక్, మనకు పన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. దాంతోపాటు ఫిల్టర్స్ చూసుకుంటే చాలా వరకు ఫిల్టర్స్ మన వీడియో మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇవి కూడా మనకు వీడియో ఎఫెక్ట్సే, ఇవన్నీ మనకు ఫ్రీ ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఇట్లా ఏం కాలేదు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ట్రిమ్మింగ్, మనం కటింగ్ అటు సైడ్ ఇటు సైడ్, స్కిప్ టు, దాంతోపాటు ఇక్కడ స్పీడ్ మన వీడియోని స్పీడ్ పెంచుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ స్పీడ్ కూడా మనకు చాలా డిఫరెంట్ ఇక్కడ మనకు స్పీడ్ ఇక వంకర టొంకరగా, స్పీడ్ వెనక ముందు అన్నట్టుగా, అంటే డిఫరెంట్ అయితే మనకి ఇక్కడ స్పీడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఈ యొక్క స్పీడ్ను మామూలుగా నార్మల్గా కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మనకు నెక్స్ట్ ఇక్కడ ఏఐ ఎఫెక్ట్స్, ఎగ్జాంపుల్ యొక్క ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయినాక మన వీడియో ఎలా మారిపోతుందో అంటే మీకు చూపిస్తా అర్థమవుతుంది. మేము మా ఊరికి ఇలానే వెళ్తాం. చూడండి, 2 తెప్పలు రెడీ ఉన్నాయి, అది ఒక తెప్ప చూడండి, జూమ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు చూడండి, దీనిపైన ఒక ఎఫెక్ట్ అనేది చూడండి, ఈ యొక్క వైట్ కలర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. క్రోమా పైన క్లిక్ చేసి నేను ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ మొత్తం కలర్ అంతా మారిపోతుంది. చూడండి, ఇక్కడ నేను నెక్స్ట్ చూడండి, ఈ కలర్ మొత్తం వెళ్ళిపోతాం. మనకు కైన్ మాస్టర్లో ఇంత బాగుండదు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ స్క్రీన్ కానీ వైట్ కానీ బ్లాక్ కానీ ఏదైనా యూజ్ చేసామంటే మొత్తం బ్లాక్ సెలెక్ట్ చేస్తే బ్లాక్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ వైట్ సెలెక్ట్ చేస్తే వైట్ మొత్తం ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ డ్రెస్ పైన అయితే డ్రెస్ మొత్తం, డ్రెస్ ఒక కలర్ మొత్తం, ఇది క్రోమా కన్నా అనమాట. క్రోమాకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కైన్ మాస్టర్లో చాలా సరిగ్గా యూజ్ కాదు, వర్క్ కాదు. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ చేంజర్ చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాయిస్ చేంజర్ను ఒకదాన్ని అయితే సెట్ చేసుకున్నాము. ఇలా మనకు చాలా చూడండి, ఇక్కడ స్ట్రీమో సౌండ్, ఏకో సౌండ్ అని చెప్పి ఇవన్నీ మనకు నెట్ లేదు, నెట్ ఇవన్నీ మనకు యూజ్ అవుతామన్నమాట. చాలా ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు యానిమేషన్ చూడండి, మేము
చూడండి ఫ్రెండ్స్, ఒక సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఇటువంటి మాకు ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇది ఒకటే కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. మనకు ఎంత స్క్రోల్ చేసినా మనకి ఇష్టం ఉన్న లాగా అయితే వీడియోని అయితే మనకి ఇష్టం ఉన్నట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంక ఇదని కాదు, ఇంకో ఇవి ఉన్నాయి. మళ్ళీ దాంతోపాటు బ్యాక్ వచ్చేసి ఇంకో ప్రేమిన్ అని చెప్పింది, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ యొక్క అప్లికేషన్ గురించి ఎవరు రివ్యూ చేయలేరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అడ్జస్ట్లో కూడా మనకు చాలా వరకు అయితే మొత్తం మన వీడియోని ఎలాంటి ఎలా మొత్తం మార్పించుకోవచ్చు. మనకు అడాబ్ ప్రీమియర్ ప్రోలో ఎలా అయితే మనము ఎడిటింగ్ చేస్తామో అంతకంటే సూపర్గా ఫిల్టర్ కూడా ఇవి మనకు ఒక ఫిల్టర్, వీడియో ఫిల్టర్ అనమాట. మనకు చేంజ్ అయిపోతుంది, మొత్తం వీడియో కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ బీజీ అని చెప్పింది, బీజీ ఎలా యూజ్ అవుతుందంటే మనకు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇలా 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 మనకు యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాస్క్ అని చెప్పింది. మాస్క్ అంటే మనకు ఎలా అంటే చూడండి ఇలా, ఇంకా మరి అన్నీ మొత్తం చెక్ చేయండి. అండ్ దాంతోపాటు కాపీ అని ఉంది, ప్రేమ్ ఉంది, మనకు రొటేటర్ ఉంది, రిప్లేస్ అని చెప్పింది. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ మనకు చాలా అంటే చాలా వరకు ఉన్నాయి. ఇంకా కొన్ని న్యూ అని చెప్పింది, ఇక్కడ ఫేవరెట్ అని చెప్పింది. ఇంకా చాలా చూడండి స్టిక్కర్స్, అవటి టెక్స్ట్, ఇక్కడ మన బ్రౌజర్ ఐటమ్స్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ యొక్క అప్లికేషన్లో మనకు నచ్చిన విధంగా వీడియోని ఎలా అంటే అలా సూపర్ మనం వైరల్ కావడానికి తొందర అవకాశం ఉంటుంది. ఇటువంటి వీడియో ఇలా దీని ద్వారా మనం ఎడిటింగ్ చేస్తే ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషను మీకు పేరు చెప్పాలి కదా, పేరు చెప్తాను, బ్యాక్ వచ్చేసి పేరు చెప్తాను. అండ్ పేరు చెప్పే ముందు ఇంకొక నిమిషం అయితే ఆగండి, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది ఎడిటింగ్ చేసుకుంటారు కదా కైన్మాస్టర్లో, మీరైతే దాన్ని ఇడిచిపెట్టేసి దీన్ని వాడండి. మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు వాటర్ మార్క్ అని చెప్పి, అది కూడా చెప్తాను. వాటర్ మార్క్ ఎలా ఒక వస్తే కనుక దాన్ని ఎలా తీసేయాలో అని చెప్తాను. అందుకోసమే స్కిప్ చేయగానే కొంచెం బాగా అని చెప్పాను. ఈ యొక్క రైసర్ కనిపిస్తున్న ఈ యొక్క ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ VITA వాటర్ మార్క్ అని చెప్తుంది కదా, దీన్ని ఎనేబుల్ అవుతుండగా ఒక డిసేబుల్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసరికి చూపిస్తాను. మన ప్లే స్టోర్లోకి వెళ్ళేసి చూడండి VITA అని చెప్పి సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. VITA చూడండి కింద ఉన్నాయి కదా, ఈ యొక్క అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా అంటే చాలా మంచి అప్లికేషన్, చాలా మంచి ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకు ఎటువంటి తక్కువ క్వాలిటీ మొబైల్ కెమెరా ఉన్నా సరే దీని ద్వారా మనం మన యొక్క వీడియోని అయితే మొత్తం చేంజ్ చేసుకోవచ్చు, ఒక లెవెల్ అయితే మనం తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇదే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎడిటింగ్ చేసుకోండి అండ్ అప్లోడ్ చేయండి, మంచి వ్యూస్ తెచ్చుకోండి. అండ్ ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి ఎడిటింగ్ యాప్స్ కోసం మీకోసం వీడియోస్ చేస్తాను అండ్ మీరు మిస్ కాకుండా అయితే చూడగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.